హలో గైస్, వెల్కమ్ టు సందీప్ 360 టెక్. సో ఈరోజు వీడియోలో మనం నార్మల్ ఇమేజ్ని యానిమేషన్ ఇమేజ్ లాగా, అంటే ఒక కార్టూన్ ఇమేజ్ లాగా ఏ విధంగా చేంజ్ చేయొచ్చు క్యాన్వా ప్రో యూస్ చేసి అని క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా క్యాన్వా ప్రో కావాలని I1 క్యాన్వా ప్రో అని వాట్సాప్ మెసేజ్ చేయండి. వాళ్ళు మీకు మీ జీమెయిల్ ఐడికి క్యాన్వా ప్రో అనేది యాక్టివేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇలాగా మన దగ్గర ఉన్న నార్మల్ ఇమేజ్ని కార్టూన్ ఇమేజ్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. దానికి మనం క్యాన్వా హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. సో క్రియేట్ ఏ డిజైన్. ఇక్కడ నేను సేమ్ యాజ్ యూజువల్గా యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. స్క్వేర్ షేప్ తీసుకుంటే ఇమేజ్ చిన్నగా ఉండడం వల్ల డీటెయిలింగ్ అనేది క్లియర్గా రాదు. సో ఫస్ట్ మనం ఏదైతే ఇమేజ్ని మార్చుకోవాలనుకున్నా ఆ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలి. ఓకే, మన ఇమేజ్ అయితే కనుక సిస్టంలో అప్లోడ్ చేసి ఉంచుకోవాలి. ఓకే, సో వన్స్ మన ఇమేజ్ని అప్లోడ్ చేయాలి కాబట్టి అప్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ అప్లోడ్ ఫైల్, నేను డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ ఇమేజ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇది నేను తీసుకున్న ఫస్ట్ ఇమేజ్. ఇప్పుడు దీన్ని నేను కార్టూన్ కింద చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఇమేజ్. అయితే దీనికి సంబంధించి మనకి ఇక్కడ యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు కార్టూన్ అని ఎంటర్ చేయండి. కార్టూన్. సో ఇక్కడ కార్టూనిస్ట్, కార్టూనిఫై అని ఉంటుంది. కార్టూనిఫై అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కార్టూనిఫైకి కార్టూనిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, కార్టూనిఫై అనేది మన ఇమేజ్ని కార్టూన్ ఇమేజ్ కింద చేంజ్ చేస్తుంది. కార్టూనిస్ట్ అనేది ఏంటంటే మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకొని మనకు ఒక కార్టూన్ ఇమేజ్ని జనరేట్ చేస్తుంది త్రూ ఏఐ ద్వారా. రెండు ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం ప్రజెంట్ యూస్ చేయాల్సింది ఇది. సో ఈ కార్టూనిఫై ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చూస్ ఫైల్ అంటుంది. చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఒక యూజర్కి ఒకటే క్రెడిట్ పర్ డేకి ఒకటే వస్తుంది అనమాట. 1 క్రెడిట్స్ రిమైనింగ్ టుడే. మళ్ళీ రేపటికి ఇంకొక క్రెడిట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే ఇమేజ్ తీసుకున్నామో ఆ ఇమేజ్ అనేది కార్టూనిఫై అవుతుంది. సో చూసారు కదా, మనం తీసుకున్న ఇమేజ్ ఇది మనకి జనరేట్ అయిన కార్టూన్ ఇమేజ్ ఇది. సో ఈ విధంగా మనం ఏదో ఒక ఇమేజ్ని తీసుకున్న ఆ ఇమేజ్ని చాలా అంటే చాలా ఈజీగా కార్టూన్ ఇమేజ్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఇమేజ్ ఉన్న కలర్ అండ్ కాంట్రాస్ట్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇందాక నేను క్రియేట్ చేసింది ఇక్కడ మీరు చూడవచ్చు. డీటెయిలింగ్ అనేది, అంటే ఇక్కడ కాంట్రాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. సో అట్లా కాంట్రాస్ట్ ఎక్కువ లేకుండా కొంచెం బ్రైట్గా ఉన్నప్పుడు మాత్రం కొంచెం డీటెయిలింగ్ అనేది తగ్గుతుందని ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ విధంగా మనం క్యాన్వా ప్రో యూస్ చేసుకొని చాలా అంటే చాలా ఈజీగా మన ఇమేజ్ని కార్టూన్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని క్యాన్వా రిలేటెడ్ వీడియోస్ కోసం సందీప్ 360 టెక్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.